నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎక్కడి నుంచమ్మా? కడప డిస్ట్రిక్ట్ మేడం. మన వ్యూవర్స్కి అందరికీ కూడా నమస్కారాలు మేడం. మీరు ఇట్లా ప్రోగ్రామ్ చేయడం కూడా చాలా సంతోషం మేడం. అంటే ఎవరెవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి మీరందరూ తెలుసుకొని. ఏమో అడుగుతున్నారు. మీరే కదమ్మా, ఇక్కడే కాదు, అవుట్ ఆఫ్ మేడం కంట్రీస్ లో కూడా ఆ లాస్ ఏంజల్స్, డల్లాస్ నుంచి కూడా మాట్లాడతామని అన్నారు. నైట్ కూడా లైవ్ లోకి వస్తామని చెప్పారు. నన్ను మేడం అడుగుతున్నారు. అడిగినప్పుడేమో నేను చెయ్యనని చెప్పలేను. మీరంతా అభిమానంగా నన్ను అడుగుతున్నారు. కానీ జనాలు నోటికొచ్చినట్టుగా కొంతమంది మాత్రం మాట్లాడుతున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అంతే కాబట్టి అంతే మేడం. ఏం చెప్పాలనుకుంటుంటమ్మా? ఏం లేదు మేడం, మన గరికపాటి గారు అనేక మంది జీవితాలలో ప్రభావితం చేశారు, మోటివేట్ చేశారు. సో తన లైఫ్ స్టైల్ అనేక ఒడిదుడుకులతోటైనా కూడా సో అనుభవంతో తాను ఇంతవరకు వచ్చారు కాబట్టి చాలా విషయాలు తను మాట్లాడేటప్పుడు కూడా అనుభవపూర్వకంగా చెప్పేటట్లుగానే అర్థమవుతాయి. చూసే ఏమైనా ఇంటర్వ్యూలలో కూడా మీరు సంపూర్ణ శరణాగతి ఎప్పుడైనా పొందారా అని మన ఒక ఇంటర్వ్యూలో అడిగితే 1, 2 సార్లు అయినాయి గానీ చెప్పే సందర్భాలు కాదు. ఒకటి మాత్రమని ఏదో చూచాయిగా చెప్పడం విన్నా మేడం నేను. సో అట్లాంటి చూస్తే ఏదో సంథింగ్ అతని యొక్క లైఫ్‌లో జరిగింది అనేదైతే తెలుస్తుంది మేడం. ఇప్పుడు ఈవిడ గారు బయటకొచ్చిన తర్వాత మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే. సో గరికపాటి గారు బయటకొచ్చి చెప్తే ఒక క్లారిటీ వచ్చేది. ఇంకా పూర్తిగా అవును. మనం మాట్లాడుకోవడానికి దాని విషయం పట్ల ఇంకేం లేదు. కాకపోతే ఏందంటే మేడం, స్పిరిచ్యువల్ సైడ్‌గా నేను చెప్పదలుచుకున్నది ఏందంటే మేడం, ఆయన ఎక్కువ స్పిరిచ్యువల్ సైడ్‌గా గూడా ప్లస్ మూఢనమ్మకాల విషయాలలో ఇట్లా జాతిని జాగృతం చేసే విషయంలో గాని, అన్ని అవును. విషయాల పట్ల మాట్లాడుతుంటారు గాబట్టి, ఇంకొంచెం కొరత లోపించిందేమో. అంటే ఆయనకు చెప్పేంత దాన్ని అయితే నేను కాదు గానీ మేడం, నా అనుభవంలో నా ఆయన జీవితానికి విజ్ఞానానికి, ఆయన గొప్పదనం గురించి చెప్పేంత గొప్ప వ్యక్తులం అయితే కాదు మనం. ఆ! ఆ! మేడం. సో, నాకు కూడా నా జీవితం పట్ల నాకు జరిగినటువంటి విషయాలలో, నాకు స్పిరిచ్యువల్‌గా తెలిసిన విషయాల పట్ల సో, ఆయన ఇంగా చెప్పాల్సినోటివి ఉన్నాయి జనానికి అని మీ వేదిక ద్వారా ఇంకా ఎవరైనా మానవుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి స్పిరిచ్యువల్‌గా అనే ఉద్దేశంతోటి నేను మీతో మనకెన్నో జాయిన్ కావడం తెలియని మేడం. గొప్ప విషయాలు అవి పురాణాల్లో గాని, ఇతరితర విషయాల్లో గాని మనకి ఎంతో గొప్ప విజ్ఞానం అందించిన గొప్ప వ్యక్తి ఆయన. అవును. అవును మేడం. మన గరికపాటి గారు. అవును. అయితే అవును మేడం. ఎందుకంటే యాక్చువల్‌గా ముఖ్యంగా మేడం. వాళ్ళ జీవితాల్లో అది జరిగింది. ఆ! అది మనం విషయం ఏందంటే మేడం, ప్రతి మనిషి యొక్క విషయం ఏందంటే మేడం, బై బర్త్ మానవుడు సిన్నర్ మేడం. అవును. అందుకే మనకు సంధ్యావందనంలో ఇక్కడ పాపోహం, పాపకర్మోహం, పాపాత్మ ఇట్లా కొన్ని ఉంటాయి గదా మేడం. సో, కాబట్టి మనిషి తప్పిదం చేస్తా ఉంటాడు. అవును. దానికి రివర్స్ కాలం విధించే శిక్షలో తాను దానికి ఒక పరిహారం చెల్లించుకోవాలా. అది 100% ష్యూర్ మేడం. తప్పించుకోవడానికి లేదు. అవును. సో, ఆ పరిహారం చెల్లించే క్రమంలో మనం చేసిన తప్పిదం ఇప్పుడు నేనే ఉన్నా మేడం. ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్తారు మన గురువులు. వర్ణాశ్రమ ధర్మాలలో ఉండే 4 ధర్మాలలో 25 ఇయర్స్ వరకు విద్యాభ్యాసం ఉంటది. 25-50 ఇయర్స్ వరకు గృహస్థ ధర్మము. తర్వాత 50-75 సన్యాస ఆశ్రమం మేడం. వానప్రస్థం మేడం. వానప్రస్థం. 75-100 సన్యాసాశ్రమం అని 4 వర్ణాశ్రమ ధర్మాలుంటాయి కదా మేడం. ఈ ధర్మాలలో ఇప్పుడు మన గరికపాటి గారు విషయమే అందరికీ తెలిసిన విషయం లైవ్‌లో జరిగేది కాబట్టి చెప్తున్నా మేడం. వాళ్ళని ఉద్దేశించే ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. సో, ఆయన ఇంకా సెటిల్ అవ్వాలంటే అంటే గృహస్థ ధర్మంలోకి రాకముందే గృహస్థ ధర్మంలో ఉండే ఆవిడకు సంబంధించిన విషయంలో అప్పుడే వాళ్ళలో ఏదో ఒక బీజం పడింది మేడం. అక్కడ మిస్టేక్ అంటే ఒక భగవద్గీతలో ఒక చోట ఉంటది మేడం. ఏమంటే ఆహ్, సమగ్రంగా పరధర్మం నువ్వు చేయడం కంటే అసమగ్రంగా అయినా గాని స్వధర్మం చేయరా అని చెప్తాడు మేడం. ఇక్కడ పరధర్మం ఏందంటే మేడం, ఆయన ఇంకొక గృహిణిని అంటే గృహస్థాశ్రమంలోకి చదువంతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అది ధర్మం అయితది మేడం. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ ధర్మంని వదిలిపెట్టి గృహస్థాశ్రమంలో ఉండే ఒక స్త్రీ విషయం పట్ల అట్లా జరిగిపోయింది.
అది జరిగిపోయింది మేడం అట్లా. ఆవిడ చేసిన అపరాధం ఏందంటే మేడం, గృహస్థాశ్ర ధర్మములో కష్టమైన, నష్టమైన అది ఏమైనా గానీ దాన్ని మనం నిర్వర్తించి తీరాల్సిందే. ఇది కష్టమో, నష్టమో అని పారిపోవడానికి లేదు మనకు. ఎందుకు అట్లా చేయాలంటే మేడం, అక్కడ ఒక్కొక్కసారి మనకు లైఫ్‌ని లీడ్ చేయలేక చేతగాక మన ప్రాణం నీరైతది మేడం. ఆ వేదన, మనోవేదనలో ప్రాణం పిల్లలను, భర్తను వదిలిపెట్టి బయటికెళ్ళలేము. ఇన్ ది సేమ్ టైమ్ లేడీస్ ఎట్లాగా అనుభవిస్తారో కష్ట సుఖాలు, జెంట్స్ వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా వాళ్ళకు ఉంటాయి మేడం. సో, వాళ్ళు గాని, మనము గాని అంటే మనిషిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యములు భగవంతుడు అందరికి ఒకటే రీతిగానే పెట్టారు మేడం. కాతే తెలుసుకోలేక కొంతమంది బలహీన పడతారు. కొంతమంది దాన్ని తెలుసుకుంటా ఉన్నారు. సో, ఈ ఈ ఈ విషయంలో ఆహ్, వ ఈ యొక్క ప్రయాసమైనటువంటి జీవన విధానంలో వాళ్ళ బ్రతుకు భారమైనప్పుడు వాళ్ళ యొక్క ఏమంటారు మేడం ప్రాణము నీరైపోతున్న పరిస్థితుల్లో సంపూర్ణ శరణాగతి కోరుతారు మేడం. అందుకోసమే మనకు భగవద్గీత కూడా వర్ణాశ్రమ ధర్మాలలో ఎవడు ఏ ధర్మమును పాటించాలో అది తప్పకుండా చేయాలిరా. నువ్వు చదువుకునే వయసులో పోయి పెళ్లి చేసుకోవడం అనేది పరధర్మం అవుతుంది అది. ఇక్కడ చదవలేక నువ్వు ఇది స్కిప్ చేసి అక్కడ పోతావు. గృహశాస్త్ర ధర్మం వదిలిపెట్టి అది ఏగలేక తను వానప్రస్థం వెళ్ళిపోతాడు. సో అట్లా కాదు, ఈ బాధ్యతలన్నీ చేసిన తర్వాత అప్పుడు కొడుకుకు, పెళ్లిళ్లకు, కోడలకు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు అని చెప్పేసి అక్కడి నుంచి మనము విరమించుకోవాలి. ఆ బాధ్యతల గురించి విరమించుకోవాలి మనం. అది అక్కడ విరమించుకున్న తర్వాత వానప్రస్థం అంటే మనము ఈ యొక్క ఆధ్యాత్మికంగా అసలు మనిషి యొక్క పుట్టుక దేనికి, ఎందుకు పుట్టాము, మనం వచ్చిన పర్పస్ ఏంది, మళ్ళీ ఎక్కడికి ఆయనలోకి నారాయణలోకి ఎట్లా లీనం అవ్వాలి మనము, అవన్నీ తెలుసుకోవడానికి వానప్రస్థం అంటారు. అవన్నీ నేర్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకి అందరికీ చెప్పాలి కాబట్టి సన్యాసాశ్రమం తీసుకుని వచ్చి ఇంటింటికి వెళ్ళి, అంటే వాళ్ళకి ఏం ఉండదు మేడం, మొత్తం అంతా అప్పజెప్పేసి వచ్చేసి అడవుల్లో నేర్చుకొని మళ్ళీ వీళ్ళు ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకొని తింటూ వాళ్ళకి నేర్చుకున్న విద్యను వాళ్ళు ఏమైతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారో వాళ్ళకు చెప్పుకుంటూ ఏ ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పాలో, ఎవరు ఎదురు చూస్తున్నారో పరమాత్మ యొక్క తత్వం కోసము, అంటే ఎవరు ఎదురు చూస్తారంటే మేడం ఇదిగోండి లోకం విషయంలో అదే ప్రాణము నీరైపోయి ఈ విషయంలో వాళ్ళు ఏ విధంగా కృంగిపోయే పరిస్థితుల్లో ఉంటారో అట్లాంటి వాళ్ళకి తెలుస్తుంది. అప్పటికి ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది మేడం. ఏ ఇంటికి వెళ్ళాలో ఇప్పుడు శంకరాచార్యులు ఒక ఇంటికి పోతే కనకదార వస్త్రం కురిపించారు చూడండి మేడం. ఒక బీద బ్రాహ్మణుల ఇంటికి పోతే ఏ ఇంటికి పోవాలో, ఎవరు పరితపిస్తా ఉన్నారో బ్రహ్మ విద్య కోసం, అటువంటి ఇంటికి పోవడానికి వాళ్ళకు ఆ జ్ఞానం వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళను మేల్కొల్పి, కృంగిన స్థితిలో ఉండే వాళ్ళని మేల్కొల్పి, సో ఆ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి మేడం. సో ఇక్కడ ఏంటంటే మేడం, నిజంగా మనిషి సంపూర్ణ శరణాగతి పొందితే మేడం తప్పిదం అనేది మానవుడు చేస్తాడు మేడం. ఎవ్వడూ చేయకుండా ఉండే ప్రసక్తే ఉండదు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీతో లైవ్లో మాట్లాడేటప్పుడు ఒకసారి అన్నారు మేడం, నా గురించి మీరు కనుక్కోండి, నేను ఏ తప్పులు చేయను, ఒకవేళ అప్పు తీసుకొని ఉంటే ఒక 10 రోజులు అటో ఇటో లేట్గా ఇచ్చింటే తప్పితే అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదని. కానీ 100కి 1000 టైమ్స్ మానవుడు తనకు తెలియకుండానే అనేక తప్పిదములకి లోబడిపోతున్నాడు మేడం. దాని చిన్న ఎగ్జాంపుల్ మేడం, మన ఇంద్రజిమ్నుడు అని మహారాజు, ఆయన రాజ్యమే వదిలిపెట్టి నాకు నారాయణుడు ప్రత్యక్షం కావాలా అని చెప్పేసి రాజ్యము సైతం వదిలిపెట్టి తపస్సుకి వెళ్తాడు మేడం. అగస్త్య మహాముని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఐస్ ఓపెన్ చేసి చూసి ఆయన నమస్కరించలేదని చెప్పేసి ఆయనేమో కళ్ళు తెరిస్తే నారాయణుడు ప్రత్యక్షం కావాలనే పరిస్థితుల్లో ఆయన తపస్సు చేస్తాడు మేడం. నేను వస్తే ఇట్లాంటి మునిని నువ్వు కళ్ళు తెరిచి నన్ను నమస్కారం ఇట్లా ఇది చేయవా అని చెప్పేసి శాపం పెడితే ఆయనకి ప్రమోషన్ వచ్చే బదులు డిమోషన్, అంటే గజేంద్రుడిగా ఆయన యొక్క జన్మ వస్తుంది మేడం. గజేంద్ర మోక్షంకి సంబంధించిన గజేంద్రుడు ఉంటాడు కదా మేడం, ఆ గజేంద్రుడే అనమాట. అంటే ఆయనకి ఆ గజేంద్ర మోక్షంలో ఉండే ఏనుగుకి ఎంత అహంకారం ఉంటుంది మేడం, ఆ అహంకారం ముసలి ఒకానొక పరిస్థితిలో ముసలి యొక్క నోట్లో తన కాలు పడితే తన యొక్క బలం సరిపోక అప్పుడు సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు దేవుడి కృప ఆకాశం నుంచి కిందికి దిగుతుంది మేడం. సో అంటే ఇంద్రజిత్ మహారాజుకు సంబంధించినటువంటి అతనికే డిమోషన్ ఇచ్చాడు దేవుడు.
అంటే మనకు తెలియదు. అందుకోసమే ఏమంటారంటే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరమంటారు. సర్వధర్మము అంటే ఏంది మేడం? తమోగుణము, రజోగుణము, సత్వగుణము సైతము దాటి బయటికి రావాలి మానవుడు మేడం. అవును. నేను మంచి పనులు చేస్తా ఉన్నా, నేను దాన ధర్మాలు చేస్తన్నా, నేను దీక్షలో చేస్తాను, అది గూడా వద్దంటాడు మేడం. ఈ 3 గుణాలు దాటి బయటికి రావాలిరా బిడ్డ, నువ్వు నన్ను పట్టుకోవాలంటే. ఈ భౌతిక సృష్టికి సంబంధించింది కాదు నా సృష్టి. దీనికి ఆవల ఉండే సృష్టి నాది. మహిమ ప్రపంచం అది. అందులోకి రావాలంటే నువ్వు సత్వగుణంను సైతం దాటి రావాలా. సో, మనము దాన ధర్మాలో, మంచి ప్రవచనాల్లో ఇంగోటో చెప్తాన్నాము అనే పరిస్థితిలోనే నేను లేదా తప్పు చేయలేదనో నేను మీతోటి మాట్లాడినాయన. అవేమి ఉండవు మేడం. కంపల్సరీగా మానవుడు తప్పిదములు చేస్తా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆ తప్పును ఎరిగి మన మనస్సాక్షికి మనం సరెండర్ అయిపోయి అక్కడే అంటే భగవంతుడు ఏదో యోగి వేమన చెప్పినట్టు తిత్తిలోన శివుడు స్థిరముగా నుండే తిక్కబట్టి నరుడు తిరుగుచుండే అని అంటాడు మేడం ఆయన. తిత్తిలో అంటే మన బాడీలోనే మేడం. శివుడు స్థిరముగా నుండే తిక్కబట్టి నరుడు తిరుగుతుండే. ఇంకొక లైవ్ లో మీతో మాట్లాడిన వాళ్ళు కూడా ఒకరు యోగి వేమనతో పోల్చారు మేడం. ఆయన తత్వాలన్నీ పడేద్దామా మనము అన్నట్టుగా పోల్చారు మేడం. ఆయన సంపూర్ణ శరణాగతి కోరి తర్వాత ఆయనకి ఇష్టమైన ప్రియురాలి మొహం కూడా చూడలేదు మేడం. ఆయన సంపూర్ణంగా భగవంతుని యొక్క తత్వానికి సంబంధించినటువంటి ఒక పద్యాలు రాస్తూ ఆయన జాగృతికి ఇచ్చి వెళ్ళిపోయాడు మేడం. అప్పుడు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళకి అలా సంపూర్ణ శరణాగతి కోరిన వారికి ఆ పద్యాలు అర్థమవుతాయి మేడం. ఈవెన్ భగవద్గీత కూడా మేడం, సంపూర్ణ శరణాగతి కోరిన వారికే భగవద్గీత అర్థమవుతుంది. లేదంటే ఆ పద్యంలో మూలతత్వం అర్థం కాదు, పైన ఉండే విషయం అర్థమై అవి చెప్పుకుంటా పోతారు. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అలా సంపూర్ణ శరణాగతి కోరిన వాళ్ళు ఖచ్చితంగా లోక విషయంలో చచ్చిన వారై ఉంటారు మేడం. భగవంతుని విషయంలోనే వాళ్ళు జీవించే వాళ్ళై ఉంటారు. అది మన గరికపాటి గారి విషయంలో సంపూర్ణ శరణాగతి అనేది జరగలేదు మేడం. జరిగితే ఆయన యొక్క అంటే ఆ యొక్క మాట తీరు ఆ విషయాలు తెలుస్తున్నాయి కదా మేడం. అంటే నేను ఉన్నట్టు చెప్తున్నా మేడం. నాకేం ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు మాట్లాడలేదంటే పూర్తిగా తప్పిదం చేసింది ఆమె విఐపి కాదు. ఆమె తప్పు 100% తప్పు. ఆమె పక్కన పెట్టేసింది మేడం. ఈయన 10 మందికి ఇంకా ముందు కూడా చెప్పాల్సిన వాడు, ఇంకా చాలా మందిని జాగృతం చేయాల్సిన వాడు. సో ఈయన జీవితము అందరికీ లైవ్ లో చూస్తూ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది మనకు. కాబట్టి నిజంగా ఈయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, అంటే ఆయన విన్న వాటిలో చాలా ఉన్నాయి. ఇప్పుడు జడ మీద ఒక కవిత రాయాలనుకుంటే ఎక్కడ కొత్తిమీర కట్టలే, గోంగూర కట్ట కూడా లేదు, ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే. సపోజ్ నిజంగా సంపూర్ణ శరణాగతి కోరిన వారికి జడ మీద కవిత్వం రాదు మేడం, నారాయణుడి మీద కవిత్వం రావాలి. నిజంగా శరణాగతి కోరిన వారికి మన అన్నమాచార్యుడి కీర్తనలు బయట ఎవరి మీద ఒక రాజు ఆయన ఉద్దేశం ఏంటంటే సామాన్యుల సైతం కూడా అర్థం చేసుకుని అందులో ఒక ఆశయం సమ్మిళితం చెయ్యాలనే ఉద్దేశం తప్పించి కొత్తిమీర కట్టలంటే మనకు పిలవలసిన అవసరం లేదు. ఆశయం సమ్మిళితం చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పే ప్రవచనాలు ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు సైతం, పామర్లు సైతం కూడా అర్థమయ్యేటట్టుగా చాలా సరళమైన భాషలో మన గరికపాటి గారు చెప్పడం జరుగుతుంది. ఆయన అందరినీ ఎంటర్టైన్ చేయాలి మేడం. అందరినీ అక్కడ కూర్చోబెట్టగలగాల. కొంతమందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. పిక్చర్కి వెళ్తే అంత ఎంటర్టైన్మెంట్ అవుతామో లేదో తెలియదు కానీ ఒక గరికపాటి గారి ప్రవచనాలు మనం 2.5 గంటలు కాదు, గంట అయినా సరే మనం కూర్చుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఒక మంచి లైఫ్ లో నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు, మనకి ఎన్నో పాయింట్స్ అనేది ఆయన ప్రవచనం మనకు అలాగా వచ్చేస్తాడు వన్ బై వన్. అవును అవును. అంటే ఉండదు. ఇంకొక మెట్టు కూడా ఆయన కూడా ఎదగాల్సి ఉంది అని నా అభిప్రాయం మేడం. ఇంకొక మెట్టు కూడా సంపూర్ణంగా శరణాగతి పొందినప్పుడు ఆ విధమైనటువంటి పురాణ పఠనంలో గాని, ఆధ్యాత్మికవేత్తగా గాని, ప్రవచనాలు చెప్పడంలో గాని 100కి 100 పాళ్ళు కూడా ఆయన మించిన వ్యక్తి మరొకరు పుట్టరు, పుట్టబోరు. పుట్టిన ఇన్ని మంచి గుణాలు అని ఉండవు. ఆయనలో ఒక 99లో ఒక చెడ్డ గుణము, ఆయన జీవితంలో ఆయన కర్మ ఫలితం ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ఒక్క పెళ్లి విషయంలో తప్పించి ఆయన మనం అందరం కూడా ఈ రోజు నుంచి మాట్లాడుకున్నాడు ఆ ఒక్క విషయం తప్పించి. అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ గరికపాటి గారి లెసన్ వల్ల నేర్చుకోవాల్సిందంటే తప్పు చేస్తే ఈ సొసైటీ ఎంత వ్యక్తినైనా సరే నువ్వెంత అనే అంతగా క్వశ్చన్ చేస్తుంది మన సమాజం.
ఈయన చరిత్ర చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తది ఏ అని రోజుటికైనా ఆయన జీవితం ఒక సందేశంలా అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటున్నారు? అవును మేడం. అంతే మేడం. ఇప్పుడు అంటే ఈ ఈ గంటకో, ఈ రోజుకో, ఈ 10 రోజులకో, ఈ నెల రోజులకో, సంవత్సరం రోజులకో నేను సుఖంగా ఉంటే చాలులే అనుకోని ఏదైనా తప్పిదం చేసినా కూడా కాలం యొక్క ఒడిలో కాలం అంటే తల్లి లాంటిదే మేడం. ప్రకృతే కాలం అంటే. ఆవిడ లాగి చంపకేసి ఒకేటి కంపల్సరీగా ఏస్తది మేడం. కర్మ ఏసినప్పుడు మనం ఎవరిని తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కర్మ ఎవరిని ఇడిచిపెట్టదు. వదిలిపెట్టదు. వదిలిపెట్టదు. పోనీ ఇంకోటేందంటే మేడం ఇందులో మర్మము మన టైటిల్ పెట్టుకోవడానికి కూడా నేను చెప్పే మర్మం ఏందంటే మేడం, కాల కాలము మనమల్ని ఒక లాగిచ్చి ఒక అంటే అదే మనం చేసిన దెబ్బకి, మనం చేసిన పనికి ఒక దెబ్బ అమ్మ వేస్తది కదా మేడం. అట్లా కాలము మనకి ఇట్లాంటి సిట్యుయేషన్‌ల ద్వారా ఒక దెబ్బేస్తది. అప్పుడైనా మనము సరెండర్ అవ్వాల. అంటే తండ్రి దగ్గర అంటే పరమాత్ముడి దగ్గర మనం ఆయనను కలుసుకోవడం కోసమే ప్రకృతి మనల్ని నెట్టుతది. ఏ విధంగా అయితే సముద్రం ఒడ్డులేకి ఇవన్నీ చెత్తా చెదారం ఆ సముద్రం అలలు నెట్టుతాయో మేడం, అట్లా ఈ కాలం ఏందంటే మేడం సమస్యలతోటి భగవంతుడికి దగ్గర చేయడం కోసమే కాలం పరితపిస్తా ఉంటది. కాలం అంటే ప్రకృతి మన తల్లి లాంటిది ఆవిడ గూడా. కాబట్టి వచ్చిన కష్ట నష్టాలు ఎవరైనా గాని తప్పిదాలు చేసిన వాళ్ళు సంపూర్ణంగా మనస్సాక్షికి లోబడి, మనస్సాక్షి గద్దింపునకు లోబడి మనం శరణాగతి పొందుకోగలిగితే, మన గరికపాటి గారు చెప్పినట్టే ఎక్కడికో తీర్థయాత్రలకు అక్కడ ఇక్కడ కాదయ్య బాబు, నువ్వు ప్రాయశ్చిత్తము నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో అని ఆ రకంగా చేసుకుని ఇదైపోతే మనకి అపరాధ భావన ఉండదు. అక్కడ దైవ ప్రత్యక్షత ఒకటి జరుగుతుంది మనకి. నన్ను గురించినటువంటి సత్యమును ఎరిగిన వారికి వారిని ఏ కర్మ బంధించదు అని భగవద్గీత చెప్తుంది మేడం. అట్లాంటి వాళ్ళకి ఏ కర్మ కూడా బంధించదు. ఇంకా వాళ్ళ దైవీ విషయంలో దినదినం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది మేడం. సో ఈ మధ్య కాలంలో ఆయన జీవితంలో ఏదో మైనస్లు అయితే జరగవచ్చు కానీ ఆయన ప్రవచనాల వల్ల, ఆయన చెప్పే పురాణం వల్ల ఏ వ్యక్తికి జీవితం శారీరకంగా కానీ మానసికంగా కానీ నాశనం అనేది జరగలేదు. ప్లస్ మైనస్ వల్ల కూడా ప్రజలకు ఉపయోగపడాలి మేడం. అంటే ఎంతో మంది ప్రతివాడు మైనస్లు ఉంటాయి ప్రతి వాడికి. అది ఏ విధంగా కూడా దేవుడు అలా చేశాడేమో, మైనస్ల వల్ల కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు మైనస్లు ఉన్నాయనుకో మేడం, నేర్చుకునే వాళ్ళు తక్కువ ఉంటారు నా నుంచి. ఇప్పుడు గరికపాటి గారికి మైనస్లు ఉన్నాయనుకోండి మేడం, నేర్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మైనస్ల వల్ల కూడా మనలాంటి వాళ్ళకి లెసన్స్ ఉంటాయి. ఎవరైనా తప్పిదాలు చేస్తే ఎట్లుంటదా లెసన్స్ ఉంటాయి కదా. సో మనం పాజిటివ్ వేతో ఆలోచన చేసుకుంటా పోతే లైఫ్ లీడ్ చేయడానికి బాగుంటుంది మేడం. తప్పు అని మరీ డిగ్రేడ్ చేసే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారా? ఈ తప్పు అని కాదు, రకరకాల తప్పులు జీవితంలో రకరకాల తప్పులు ఉంటాయి. ఇదే ఒక తప్పు అని అనట్లేదు. రకరకాల మిస్టేక్స్ ఉంటాయి. తెలిసి తెలియక అజ్ఞానంతో చేసే వాళ్ళు ఉంటారు. ఈ సృష్టిలో మిస్టేక్ చేసిన వాళ్ళందరూ కూడా విజ్ఞానంతో కావాలని ఎవ్వరూ చేయరండి. చేయరు. ఆ జీవితంలో అది ఒక చీకటి లాంటిది. ఆవిడ కామేశ్వరి గారైనా లేకుంటే మన గరికపాటి గారైనా వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో లేదు. మీరు విశ్లేషణ ఇచ్చారు ఇందాక. కరెక్ట్ మీరు చెప్పిందంతా అందరికి అర్థమవుద్దో లేదో మీరు చెప్పిన విధానం నాకు అంత అర్థమైంది. మీ భాష కొంతమంది కొంచెం అర్థం కాకపోవచ్చు. మీరు చెప్పే సామాన్య సరళ లేదు. కానీ చెప్పిన విధానం అయితే నాకు అర్థమైంది. మరి మిగతా ఇందులో ఈ వీడియో చూసే వాళ్ళు చాలా పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. ఎక్కువ జెంట్స్ ఉన్నారు. వారు పాండిత్యం ముందు, వారు గొప్పతనం ముందు మీరు గాని నేను గాని చాలా చిన్నవాళ్ళమే. అలాంటి వాళ్ళ సైతం కూడా ఇప్పుడు సమాజంలో ప్రతి ఫ్యామిలీస్ లో కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి మేడం. ప్రతి ఫ్యామిలీస్ లో అయితే ఏమంటే బయటపడట్లేదు. వాళ్ళు ఏంటంటే మాక్సిమం లీడ్ చేసుకుంటారు మేడం. మాక్సిమం ఒకవేళ డిస్టర్బెన్స్ వచ్చి ఒక 6 నెలలు అట్లా దూరం ఉన్నా మళ్ళీ లీడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా విడిపోవాలని అనుకోరు మేడం. సో ఇట్లాంటి సమయంలో ఎందుకు మనకు వర్ణాశ్రమ ధర్మాలు ఎక్కడ స్వధర్మం కంపల్సరిగా నువ్వు చెయ్యాలరా నాయన, అసమగ్రంగా అయినా కూడా స్వధర్మం చేయాలి ఖచ్చితంగా నువ్వు అని ఎందుకు చెప్తారంటే అక్కడ సరెండర్ మన యొక్క ప్రాణమే నీరైపోతుంది మేడం. ఇదే యజ్ఞం కదా. యజ్ఞోవై బ్రహ్మ అని అంటారు కదా మేడం. ఇలా మనం యజ్ఞం అయిపోయినప్పుడే నాది అన్నటువంటిది నశిస్తుంది మేడం. అప్పుడే అసలైన మన రమణ మహర్షి చెప్తున్నటువంటి అసలైన నేను బ్లింక్ అవుతుంది మనలో. సో అందుకోసమనే స్వధర్మమును
మనము కంపల్సరీగా నిర్వర్తించాలి. అది ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని. భర్త కష్టాలు పెడుతున్నారని ఆడవాళ్ళు పరిగెత్తడం కాదు. భార్య ఇట్లాగా అని చెప్పేసి భర్త వదిలేసి వెళ్ళడం కాదు. సో, భార్య కూడా కుటుంబ కష్టం పెట్టే వ్యవస్థని వాళ్ళు ఉన్నారండి. ఉన్నారు మేడం. అయ్యో! ఉన్నారు మేడం. చాలా మంది జెంట్స్ బయట చెప్పుకోలేరు మేడం. చెప్పుకోలేరు. చెప్పుకోలేరు. ఆడవాళ్ళైతే చెప్పుకోలేరు. ఓపెన్ అవి చెప్తారు గానీ, ఈ మగవాళ్ళు లేడీస్ వల్ల ఎంతో మంది భర్తలు మానసికంగా నలిగిపోయి, కృషించిపోయి, చెప్పుకునే ఆ! దిక్కు లేకుండా ఒక రకమైన అయోమయ పరిస్థితిలో జీవితాలు చావలేక, బ్రతకలేక నెట్టే సందర్భాలు చాలా చోట్లుండి, కొంతమంది అవును మేడం. ముందుకొచ్చి భార్య బాధితుల సంఘం అని కూడా పెట్టుకుని కొన్ని చోట్ల వాళ్ళ బాధను వ్యక్తం అవును. చేసుకుంటున్నారు. అవును. ఓవరాల్‌గా ప్రేమ అనేది గొప్పది మేడం. ప్రేమ సహిస్తది. భర్తను భార్య అయినా, భార్యను భర్త అయినా గాని ప్రేమ అన్నింటిని తట్టుకోగలుగుతదనమాట. మాక్సిమం ఎంతవరకు అంటే అంతవరకు. ఆహ్, ఆహ్, త ఆ ప్రయాణంలోనే మనమల్ని మనం సాక్రిఫైస్ జేసుకోవాలి మేడం. నాకు ఇక్కడ ఇది దొరకలేదు, అది అక్కడ దొరకలేదని మగవాళ్ళు అనుకోవద్దు, ఆడవాళ్ళు అనుకోవద్దు మేడం. అందుకే మన ధర్మం అంత గొప్పదని ఎందుకు చెప్తారంటే ఆహ్, ఈ సాక్రిఫైస్‌లోనే నువ్వేందో నీకర్థమైతది. నువ్వే దైవము. ఇక్కడే అహం బ్రహ్మాస్మి గాని, సోహము గాని, తత్వమసి అనేటివి ఇవన్నీ మహావాక్యాలన్నీ ఇక్కడే మానవుడు పట్టుకోగలుగుతాడు. మనసుతో గ్రహించగలుగుతాడు. ఏందా అని. పారిపోతే అక్కడ సమస్య ఉండదనేది ఏముండదు మేడం. అసలు ఉండేదే మనమల్ని ఆ కాలము మనమల్ని పట్టి అయ్యవారికి అప్పజెప్పడానికే ట్రై చేస్తా ఉంటది. మనం జారిపోతా ఉంటే అది నష్టం మనకే. ఆవిడేమో తండ్రి దగ్గర చేర్చాలని చూస్తది. ఈ కాల పరిస్థితులు మనం. సో, మనం దాని నుంచి పారిపోవడం వల్ల నష్టం మనకే అయితది. కొంచెం ఓర్చుకోగలిగితే సహనము తర్వాత ఓర్పు, శ్రమలు ఇవన్నీ ఇప్పటి కాలంలో, ఇప్పటి జనరేషన్‌లో ఓర్చుకోలేకున్నారు మేడం. ప్రతి హ్మ్, కుటుంబంలో గూడా ఓర్చుకోలేకున్నారు. కానీ ఓర్చుకుంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటది మేడం. సో, దాన్ని వాళ్ళు అంటే దైవత్వాన్ని వాళ్ళు అనుభవిస్తారనమాట. అంటే మామూలుగా చెప్తారు మేడం దైవం అనేది అనుభవేద్యం అది. అనుభవంతో దొరికేదది. వర్ణానికి అతీతమైనటువంటిది. వర్ణించలేమనమాట. వర్ణనాతీతం. వర్ణనాతీతం. వర్ణనాతీతం మేడం. సో, అందుకోసం నేననుకున్నదేంటంటే తప్పిదాలనేటివి బై బర్త్ మనిషి సిన్నరు. అందుకోసమే మన భగవద్గీతలో 18 అధ్యాయం 66 శ్లోకం ఉంటది మేడం. సర్వధర్మాన్ని పరిత్యజించి నన్నే శరణు కోరుము అనడు. సర్వధర్మము అంటే మనము 3 ధర్మాలు ధరించున్నాం మేడం. తమోగుణం, రజోగుణం, సత్వగుణము. ఈ 3 గుణాలను మనం ధరించినప్పుడు ఆయా ధర్మం పనిచేస్తాంటాడు మనిషి. ఇది చాలా సైన్స్ ఉంటది మేడం. ఈ 7 చక్రాస్‌లో చానా సైన్స్ ఉంటది. ఎవడు ఇప్పుడు ఇది వరకులాగా లేడు వీడు ఇట్లా మారిపోయినాడు అనుకుంటాం మనము. ఏందోలే వాని మతం వానిదేలే అనుకుంటాం. అంటే అతను ఆ ప్రాణము, మనస్సు ఈ 7 చక్రాస్‌లో తిరిగేటప్పుడు సత్వగుణంలో పడితే ఆయా పనులు చేస్తాడు. రజోగుణంలో పడితే దానికి సంబంధించిన పనులు చేస్తాడు. తమోగుణంలో పడితే దానికి సంబంధించినటువంటి సర్వీసు ఈ అవయవాలు చేస్తా ఉంటాయి మేడం. అంటే ఇవన్నీ ఇవాళ మీరు దాటినప్పుడు మీరు ఇవాళ మనం గరికపాటి గారి గురించి నేను చాలా ఎపిసోడ్‌లు చేశాను. లైవ్‌లో కూడా చాలా మందొచ్చారు. ఇంకా రాబోతున్నారు. అంటే ఎవరి మేడం. కాళ్ళవే తప్పొప్పుల గురించి మాట్లాడేవాళ్ళం. కానీ ఈ రోజున మీరు చెప్పేది కాన్సెప్ట్ ఏంటి? అంటే ఏం అది లేదు మేడం. ఆ! ఆ! అంటే మనిషి అనేవాడు లైవ్‌లోకొచ్చి చూసెళ్ళిపోతున్నారు. స్టాండర్డ్‌గా ఆ! మేడం. 90 మందే ఉన్నారు. అంటే మన కామెంట్స్ అది కూడా సెక్షన్ అది ఆఫ్‌లో ఉన్నట్టు నేను చూడలేదు. మేబీ మేడం. కామెంట్స్ కూడా రావట్లేదు హ్మ్. ఏంటో అనుకున్నా. మరి 13 మంది లైక్ చేశారు. 90 మంది ఉన్నారు. వచ్చి మేడం. ఎళ్ళిపోతున్నారంటే మన విధానం నచ్చలేదా? లేకపోతే రిపీటెడ్‌గా ఇయ్యే ప్రోగ్రామ్సా చేస్తున్నారనా? మీరన్నట్టు కాన్సెప్టు ఇది కొద్దిగా స్పిరిచువాలిటీగా ఉంది గదా మేడం. కొంతమందికే హ్మ్. అర్థమైతదన్నారు గదా మీరు. అవును. సో, అట్లా గూడా అదే. ఉంటది మేడం. ఇంకొకరు ఎవరైనా లైవ్‌లో ఉన్నా ఇంకొకరిని అంటే తీసుకుందాంలెండి కొంతమందికి మేడం. మీరు చెప్పే విధానం చాలా మందికి నచ్చుద్ది. మీరు చెప్పే విధానం అంతా అర్థమవుద్ది. మేడం. అది. మేడం. ఆ ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్ డిఫరెంట్ ఉంటారు. వారికి అర్థమవుద్ది మీ చెప్పే విధానం. కానీ ఇందులో అదే మేడం. అది ఈ అందరికి రోజున ఆ! ఈ రోజు ఎపిసోడ్‌లో ఇద్దరిని కూడా మనం విమర్శించట్లే. కాలమాన పరిస్థితులు, లేదు మేడం. కాలమాన పరిస్థితులు, స్థితిగతులు, వాటి అవును మేడం. విధానాలు, కష్టాలుకి కాలమే ఎవరు అతీతులు కాదు. అవును మేడం. ఎవరైనా ఒకటే. అవును. ఎవ్వరైనా ఒకటే కాలం మేడం. హ్మ్. కాలం అందరికి సమాధానం కాకపోతే ఇస్తదని గరికపాటి గారైనా, ఇస్తది. మీరైనా, నేనైనా అందరికి ఒకటే.
ఒకటే మేడం. అయితే ఈ కాలక్రమంలో ఉమ్, కంపల్సరీగా దానికి పనిష్మెంట్ అయితే మనకు ఉంటది మేడం. ఆ పనిష్మెంట్‌ను నేను దాన్ని రిసీవ్ చేసుకొని ఒబే అయిపోయి, ఓకే. నేను చేసిన కర్మకి ఇది నేను ఫలితం అనుభవించాల్సిందే అని చెప్పేసి ఉమ్, మనం ఒబే అయిపోయి లీడ్ చేస్తా ఉన్నప్పుడు రాను ఉమ్, రాను రాను ఏమైతదంటే మేడం, మూలిగే నక్క మీద తాటకాయ పడినట్టుగా మనం ఉమ్. లీడ్ చేసే కొద్దీ మనకు ప్రయాసం అయిపోతది మేడం. ఇంకొక రోజు కూడా గడపలేమన్నమాట. అదే ఇంగ మనకు పరీక్ష. అక్కడ మన ప్రాణం నీరైతది. అప్పుడు ఆత్మ తప్పొప్పులు ప్రత్యక్షత చేయటం జరుగుతది మానవ మేడం. సహజం. దాన్ని హ్మ్. సరిదిద్దుకుని తప్పని తెలిసినప్పుడు, హ్మ్. ఆ విషయం గురించి పశ్చాత్తాపపడినప్పుడు సగం పాపం పోతుందని మన పెద్దవారు చెప్పారండి మనకి. మనం పూర్తి చేసిన పాపం పోతుంది తప్పని మేడం. ఎప్పుడైతే భావిస్తామో, ఆ! ఎప్పుడైతే దానికి సంపూర్ణంగా పోతుంది పశ్చాత్తాపపడి మేడం. పశ్చాత్తాపపడి సంపూర్ణంగా పోతుంది మేడం. మనకు భగవద్గీత 4 అధ్యాయం 36 శ్లోకం ఉంటది మేడం అది. ఎంతటి ప్రధాన పాపి అయినా గూడా, హ్మ్. తాను నా స్థితి ఇది నేనిట్లా చేశానని ఒప్పుకున్న పరిస్థితిన అప్పుడు తను హ్మ్. జ్ఞాని అవుతాడు. ఇప్పుడు మన కామేశ్వరయ్య గారు కూడా ఒప్పుకోగలిగితేనే. చే ఆవిడ వయసులో ఎలా బిహేవ్ చేసినప్పటికి కూడా ఆవిడిప్పుడు పశ్చాత్తాప దిశలో ఉన్నారావిడ. ఉన్నారు. ఆ లైన్‌లో నడుస్తున్నారావిడ. అందుకే ఆవిడ గురించి నడుస్తున్నారావిడ. ఎక్కువ టాక్ కూడా ఇప్పుడొచ్చారావిడ. కానీ హ్మ్. మన జనానికేంటంటే ఎప్పుడొచ్చినా చేసింది తప్పే కదా అని విమర్శించడం అది మానవ సహజం. మనిషి ఎప్పుడు అవును. కూడా అవును. ఎంత అవును. గొప్ప వ్యక్తయినప్పుడు కూడా వాళ్ళలో ఎన్ని తప్పులున్నప్పటికీ కూడా పక్కవారి తప్పులు ఎత్తి చూడటంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రధాన పాత్రులు. రెడీగా కానీ ఉంటారు. ఎవరు అనుకోరు. రెడీగా ఉంటుంది. మనం తన ఇలా దాకొస్తే గాని చూపిస్తుంటే అర్థం కాలేదు. మిమ్మల్ని ఇలా చూపిస్తుంటే నా వైపు 3 ఫింగర్స్ నా వైపున తిరిగున్నాయి. నువ్వేంటో నువ్వు చూసుకో అవును. అని. గరికపాటి అవును. గారిని, కామేశ్వరి గారిని మనం విమర్శిస్తున్నప్పుడు ఆ 3 ఏళ్ళు కూడా మనకి హెచ్చరిక. జాగ్రత్త నువ్వేంటని చెప్పి. అవును. అవును. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ గూడా నేనెట్లా నడుచుకోవాలో నాకు ఎగ్జాంపుల్ గావాలి మేడం. అంతేగాని ఆ! విమర్శకు రాకుండా నేనెలా నడుచుకోవాలి? అక్కడెక్కడ ఎట్లాగా తప్పిదం జరిగింది? హ్మ్. నేనెక్కడ ఏం నేర్చుకోవాలి దాని నుంచి అని చూసుకుంటే హ్యాపీగుంటది మేడం. ఇప్పుడు ఎంత విమర్శలు చేసినా ఇద్దరు కూడా కావాలని తప్పులు చేసి, కావాలని ఇలా అవ్వాలని అనుకోరు. పరిస్థితుల ప్రభావం అవును. అయ్యుండొచ్చు. పూర్వజన్మ అవును. కర్మఫలం అయ్యుండొచ్చు. అవును. ఏదేమైనప్పటికి కూడా. కానీ అవును. గరికపాటి గారు ముందుకొచ్చి చెప్పాలని అని అనుకున్నప్పటికి కూడా, ఆయన ముందుకొచ్చి గతంలో జరిగిన ఆ తప్పుని మనందరి ముందు ఒప్పుకొని తలదించుకోవాల్సిన పరిస్థితి అది రాకూడదని ఆయన అనుకోవచ్చు. చాలా మంది ఆయన అభిమానులు అనుకోవచ్చు. అవును. అవునవును మేడం. అవును. కానీ ఇంకొకటి మేడం ఈ ఈ సం ఇంతకు మించిన హ్మ్. ఘోరమైన తప్పులు చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు కడుపున పుట్టిన బిడ్డను కూడా పాడు చేసే లోకంలో ఉన్నాం మనం. అవును. అవునవును మేడం. అవును. అలాంటి అయి పరిస్థితులున్నాయండి మనకి. అవును. అది అవును. మనం అయితే రోజు కూడా హ్మ్. రకరకాల ప్లేసుల్లో చూస్తున్నాం. కన్న తండ్రే కడుపున పుట్టిన బిడ్డల్ని పొడుచుకొని తింటున్నాడు దుర్మార్గులు. అవును. కానీ అవునవును. గతంలో అవును జరిగిన మేడం. ఆహ్, ఆ ఇదిలో ఆయన అజ్ఞానిగా చేసుండొచ్చు. అది. అది. జ్ఞాని అయ్యాడాయన. అవును. ఇప్పుడైతే. అప్పుడు అజ్ఞానిగా ఉండి అందుకే కదా! అన్ అందుకే మనకు ఈ రాజ్యాంగంలో గూడా ఆ! ఎంతటి ఘోర అపరాధి అయినా కూడా హ్మ్. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెడితే మొత్తం అంతా పోతదది. అవును. మనకిక్కడ రాష్ట్రపతిని ప్రథమ పౌరుడు గదా మేడం. అవును. సో, ఒక మాట ఉంటది మేడం. ఏముంటదంటే దేవుడు ఎట్లాగంటే మేడం, తాను చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడంట మేడం. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడంట. కానీ బీదల యొక్క నీతిని బట్టి తాను తీర్పు తీర్చువాడని ఉంటది మేడం. బీదలు అంటే దీనులు అంటారు మేడం. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా మేడం? సంపూర్ణ శక్తి పొందిన వాళ్ళు బీదలు మేడం. యెస్. అక్కడ వాళ్ళని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళకి ఆయన ప్రత్యక్షత ఇది అయ్యి, అక్కడ చేసిన పాపానికి ఆయన తన యొక్క ఆహ్, మ ఒడిలోకి తీసుకోవడము, దాని ద్వారా ఆయన యొక్క ఆత్మ ప్రత్యక్షత మనకి కలగడము. ఆహ్, ఆహ్, ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నాకనిపించింది మేడం. మనం ఎవరము విమర్శ చేయడానికి? సమస్తమును సృష్టించినటువంటి వాడే చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చక, వినేదాన్ని బట్టి కూడా విమర్శ చేయడంట. సో, మనం ఎంతటి వాళ్ళం మనం విమర్శ చేయడానికి? అసలు ఎంత నోరుందని మాట్లాడేసుకుంటానమే అయ్యో! అని నాకనిపించింది మేడం. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే మేడం,
ఇప్పుడు పశ్చాత్తాప పడినప్పుడు ఆ హృదయం దేవుడికి తెలుసు, తనకి తెలుసు, వాళ్ళిద్దరికి అవును. తెలుసు. మనం ఎవరం అవును. మధ్యలో? అవును. ఎంతటి ఘోర పాపమైన క్షమించేవాడు ఆయన ఉన్నాడు, మనం ఎవరం అవును. మధ్యలో? ఉమ్. కాకపోతే మనం పశ్చాత్తాపపడి సరెండర్ అయ్యేటువంటి క్వాలిటీ ఎంత మాత్రం ఉందో దాన్ని బట్టి ఉంటది మేడం. మనకి అది కూడా ఉంది భగవద్గీతలో 4వ అధ్యాయము 11వ శ్లోకంలో ఉంటది మేడం. ఎవరెవరు ఎంతెంత శరణు పొందితే అంత మాత్రమే నన్ను నేను మీకు రివీల్ చేసుకుంటానని ఉంటది మేడం. సో సరే అండి. చాలా ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే చాలా మంచి మాటలైతే చెప్పారు. నేను కామెంట్ మేడం, సెక్షన్ ఆఫ్‌లో ఉంది కాబోలు దాన్ని ఆన్‌లో పెడతాను. మీరు చెప్పిన విధానం ఎంతమందికి నచ్చిందో వారి కామెంట్సే మనకి అర్థమవుతాయి. మీరు ఈ సబ్జెక్టే కాదండి ఎవరైనా మీకు మీ రంగాల్లో ఏ నైపుణ్యత ఉన్న విషయాలు అయ్యుండొచ్చు. ఆ యూట్యూబ్ లైవ్ ద్వారా మీరు 10 మందికి ఆ విజ్ఞానం పంచాలి. ఆ మంచి విషయాలు చెప్పాలనుకుంటే అది పురాణాలు అయ్యుండొచ్చు, భక్తి అయ్యుండొచ్చు. 10 మంది ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఆడవారి వస్త్రధారణ గాని, ఆడవారి విధానం గాని, మగవారి విధానం గురించి ఏమైనా సరే మీరు చెప్పాలనుకుంటే గనక నేను యూట్యూబ్ లైవ్‌లో మిమ్మల్ని తీసుకొని నేను మాట్లాడటం జరుగుతుందండి. ఓకే మేడం. 6289393207కి మీరు వాట్సాప్‌కి మెసేజ్ చేస్తే నా పిఏ దగ్గర ఫోన్ ఉంటది. నాకు అది దాన్ని బట్టి మీరు చెప్పి ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో, వీడియోలో ఏమైతే చర్చ చేయాలనుకుంటే నాకు మెసేజ్ పెడితే నేను చూసి మిమ్మల్ని లైవ్‌లోకి తీసుకుంటానండి. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. థాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే.